125 అధ్యాయం 1వ వచనం. యెహోవాయందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యమిచ్చు సీయోను కొండవలె ఉండరు. అంటే యెహోవాయందు నమ్మిక ఉంచాలండి. నమ్మకం అంటే విశ్వాసం అండి. అప్పుడు కదలక నిత్యమిచ్చు సీయోను కొండవలె ఉంటామండి. మొదటి దేవుని యందు విశ్వాసించువారు స్ట్రాంగ్గా ఉంటారండి, బలంగా ఉంటారండి, స్థిరంగా ఉంటారండి. రెండవ మాట, దేవుని యందు విశ్వాసంతో ఉంచితే అది నమ్మిన అది చేస్తారండి, అది జరుగుతుందండి. దీని సాదృశ్యంగా అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాము 70 వయసు దేవుడు నీకు మగబిడ్డ ఇస్తానన్నాడండి. కానీ 100 సంవత్సరాలు వచ్చినా కూడా మగబిడ్డ ఇంకా ఇవ్వలేదండి. కానీ అబ్రహాము నమ్మకంతో ఉన్నాడండి. కానీ వాళ్ళ బంధువులు, మిత్రులు, అందరికీ వాళ్ళ భార్య కూడా నమ్మిందండి. 100 సంవత్సరాలు వచ్చి ఇంకా పిల్లలు ఎలా పడతారండి. కానీ అబ్రహాము నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి దేవుడు మాకు పెట్టించాడండి. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచితే స్పష్టత కలిగజేస్తాడండి. బలహీనమైన స్త్రీ 12 సంవత్సరాలండి బలహీనంగా ఉందండి, బలహీనంగా ఉందండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా బలహీనత తగ్గలేదండి. ఏసయ్య దగ్గరికి వెళ్ళి వస్త్రం ఉంటే వస్త్రం అనుకున్నానండి, నమ్మకంగా అనుకున్నానండి. ఏసయ్య రోడ్డు మీద అభిమానించి ఏసయ్య వస్త్రం మంచి పట్టుకుందండి. అప్పుడు ఆయనకి స్వస్థత కలిగిందండి. ఈ పరిశుద్ధ దేవుడి నుంచి ఆశీర్వదించిన